మన దగ్గర బాగా సేల్ అయ్యేటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అయితే లోపల కూడా జిప్ ఎలా పెట్టాలని అడుగుతున్నారు. సో లోపల జిప్తో సహా దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. లోపల ఒక జిప్ వస్తుంది, బయట ఒక జిప్ వస్తుంది అండ్ పైన మెయిన్ జిప్ ఒకటి. సో దీనికోసం నేను నాన్ వేర్ ఫామ్ షీట్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను. పొడవు 16, వెడల్పు 12, 12 ఇంచెస్కి క్లాత్ అలాగే ఫామ్ షీట్ నాన్ వేర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 పాకెట్స్ కదా మనకి కావాలి. 2 పాకెట్స్ కోసం పొడవు 12, వెడల్పు 7 కానీ 7.5 వరకు తీసుకోవచ్చండి. ఇలా 2 అయితే నాన్ వన్ షీట్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ పీస్ని మూడింటిని కలిపి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పై వైపున 2 ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చివరి నుంచి చివరికి మార్క్ చేసేసుకుని కట్ చేసుకోండి. మీకు డిజైన్ పై వైపుకి వచ్చే విధంగా కట్ చేసుకోండి. డిజైన్ ఉన్న వాటికి లేని వాటికి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు జిప్ని ఇలా రివర్స్లో పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. 5 నెంబర్ జిప్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని జిప్ పైన ఇలా రివర్స్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ వెనక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 90 GSM నాన్ ఓవెన్ యూస్ చేశాను, అలాగే 5 mm ఫామ్ షీట్ వాడానండి. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ మెయిన్ క్లాత్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత రన్నర్ ఎక్కించేసుకోవడమే. మీలో ఎవరికైనా రన్నర్ ఎక్కించడం రాకపోతే కనుక లాస్ట్ ఎండ్ బటన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇలా రన్నర్ ఎక్కించేసిన తర్వాత మనం పాకెట్ కోసం ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకవైపు ఇలాగా జిప్ అటాచ్ చేసిన వైపున అతికించేసుకుంటే పాకెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక పాకెట్ ఉంది కదండి, దాన్ని ఒక 1.5 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక్కడ జిప్ నేను 10.5 తీసుకున్నాను. అలాగే 2x2 ఇంచెస్కి ఒక 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్కి కింద వైపున ఒకటి పై వైపున ఒకటి పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ తిప్పి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా అంతేనండి. పైన ఒక పీస్ కింద ఒక పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవడం, దీన్ని ఫ్రంట్ వైపుకి పెట్టి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయడం. ఇలా వేసిన తర్వాత జిప్తో సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన ఇలా రివర్స్లో పెట్టుకొని జిప్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 నెంబర్ జిప్పరు 3 నెంబర్ రన్నర్ యూజ్ చేశానండి. మీ దగ్గర లేకపోతే ఒకవేళ 5 నెంబర్ ఉంటే 5 నెంబర్ కూడా వాడేయచ్చు. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, పైన పీస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ జిప్ పైన పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకొని దీన్ని కూడా బ్యాక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ పీసెస్ అతకడం వల్ల జిప్ అనేది మరి చివరి వరకు తీయాల్సిన అవసరం లేకుండా లోపల వైపు ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. జిప్ మనం చివరి వరకు తీయలేము కదా, సో అందుకని అటు ఇటు కూడా పీసెస్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని మెయిన్ పీస్ తీసుకుని మనం ఆల్రెడీ పాకెట్ రెడీ చేసాం కదా, అటువైపు కాకుండా దాని ఆపోజిట్ వైపున వీడియోలో చూపిస్తున్న విధంగా పీస్ని పెట్టుకుని చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలండి. అంతే, డబుల్ పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యకి మార్క్ చేసుకోండి. ఇలా మధ్యకి మార్క్ చేసుకుని అక్కడ నుంచి మన హ్యాండిల్స్ అతికిస్తే కరెక్ట్గా వస్తుంది. ఏ మాత్రం ఎగుడు దిగుడు రాదు, ఏ బ్యాగ్ అయినా సరే. ఇప్పుడు మధ్య నుంచి అటు 2 ఇంచెస్కి ఇటు 2 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండిల్స్ వచ్చి నేను ఇక్కడ 13.5 తీసాను. మీరు 14 వరకు తీసుకోవచ్చు అండి, 14-15 వరకు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ మీద పెట్టుకుని హ్యాండిల్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా రెండో వైపు కూడా అటాచ్ చేసుకుని ఇప్పుడు జిప్ తీసుకున్నాను. జిప్ని ఇలా రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక నేను 5 నెంబర్ జిప్ వాడుతున్నానండి, హై క్వాలిటీ. మనం జిప్ క్వాలిటీ వాడకపోతే రన్నర్ ఓపెన్ చేసేటప్పుడు జిప్కి పట్టేసి మొత్తం చిరిగిపోతుంది జిప్. సో అది ఒకటి చూసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా ఈ జిప్ ఓపెన్ చేసాం కదా, ఆ పీస్ని పెట్టుకొని స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్లో అయితే టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే క్వాలిటీ రన్నర్స్ వాడకుండా ఉన్నా కూడా జిప్లో రన్నర్ అనేది ఎక్కదండి. సో ఎప్పుడైనా సరే క్వాలిటీ యూస్ చేస్తే బ్యాగ్ ఎప్పటికైనా సరే చెక్కు చెదరదు. అండ్ నేను యూస్ చేసేది సన్ అయినా లేకపోతే IPL అయినా కానీ మన దగ్గర రన్నర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు రెండింటిని ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించాలి. రన్నర్ ఎక్కించేసిన తర్వాత రివర్స్ తిప్పేసి అటు ఇటు కూడా జాయిన్ చేసుకోవాలండి చివరి వరకు. ఇలా సమానంగా పెట్టుకుని అటు ఇటు జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత
పైపింగ్ కోసం నేను నాన్ ఓవెన్నే వాడుతున్నాను. నాన్ ఓవెన్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నాన్ ఓవెన్ చిరగదండి, సో దీన్నే మనం వాడుకోవచ్చు. పీచులు రావడం లాంటిది జరగదు. ఇప్పుడు ఈ కార్నర్స్లో 1 ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తున్నాను. 1 బై 1కి అటు ఇటు కూడా 1 1కి బాక్స్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసి దీనికి కూడా నాన్ ఓవెన్ తోటి ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఫినిషింగ్ ఇచ్చి రివర్స్ తిప్పేస్తే అంతేనండి, త్రిబుల్ జిప్పర్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం అర్థమైనా కూడా తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో వ్యూస్ ఎక్కువ వస్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో మీరు చేయవలసింది లైక్ చేసి హైప్ చేస్తే సరిపోతుంది. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ బ్యాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.